పూల్ మకాని ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట. కాకపోతే ఎక్కువ పోసి వేయించితే మాడిపోవటం ఏగటం ఉంటుంది, ఏగవన్నమాట మంచిగా. అందుకని పర్ఫెక్ట్గా ఏగాలంటే కొంచెం పోసుకొని మందటి గిన్నె తీసుకొని కొన్ని పోసి వేయించుకోవాలి. కొన్ని పోసి నెయ్యి వేయించా ఇలా ఒత్తితే పగిలినట్టు అవుతుంది చూడండి. మరి ఇట్లా ఒత్తగానే మఖానా ఇట్లా పగిలిపోతుంది. అది ఏగటం అంటే. సైడ్న ఫస్టే కొంచెం బెల్లం అంటే 100కి ఒక 50 గ్రాములు పట్టుద్ది బెల్లం. పంచదార కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. పంచదార అయితే పాకం పట్టే పని లేదు. దాన్ని పైన వేస్తే వేడి మీద అవి క్యారమిల్ లాగా అయిపోద్ది. నేనేమి బెల్లం వేసి కొంచెం లైట్గా పాకం పట్టి కొంచెం ఆయిల్ వేసి పాకం పట్టి దాంట్లో వేసా, చూపిస్తున్నా చూడండి. ఇలా తిప్పి పక్కకు పెట్టేసా. మంచిగా అయింది. అయ్యాక తీసి పక్కకు పెట్టా. ఇంకా కప్పులో వేసి ఇచ్చా. మా మనవరాలు స్కూల్ పోయి రాగానే తినుకుంటా చాలా బాగున్నాయి, కరకరలు ఆడుతున్నాయి అని చెప్తుంది అనమాట. మంచిగా బాగున్నాయి, చాలా బాగున్నాయి. మీరు కూడా ఇలా ట్రై చేసి కామెంట్ రూపంలో చెప్పండి. నేను మనవరాలు సెల్ఫీ తీసుకొని చెప్తున్నాం అనమాట. ఎలా ఉన్నాయి? సూపర్గా ఉన్నాయా? కరకరలు ఆడుతున్నాయా? తినడం ఇదే ఫస్ట్ టైం నాకు. మాట్లాడి క్యారమిల్ పూల్ మకానా సూపర్గా ఉన్నాయి. మీరు కూడా చేసుకొని చూడండి, కామెంట్ రూపంలో చెప్పండి.